హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే ఫండే ఎపిసోడ్ అంటారు. ఈరోజు అసలు ఫన్నే లేదు. ఈరోజు ఎపిసోడే బాగోలేదు, చాలా డల్గా ఉంది. హుషారు కానీ వెళ్ళి కొలిది బిగ్ బాస్ టాప్లో లేచిపోవాలి, కానీ బాగా డల్ అయిపోతుంది. ఎందుకంటే ఉన్న క్యాండిడేట్స్ అలా ఉన్నారు. బిగ్ బాస్ రణరంగము చదరంగము అన్నారు. రణరంగము లేదు, చదరంగము లేదు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు వరుసగా ఎలిమినేషన్ అయిపోతున్నారు. ఈరోజు కూడా గౌరవ్ ఎలిమినేషన్ అయిపోయాడు. మరి వాళ్ళని తీసుకురావడం ఎందుకు, వాళ్ళని పంపించడం ఎందుకు అర్థం కాలేదు. వచ్చిన క్యాండిడేట్స్ వైల్డ్ కార్డు కూడా సూపరు, అది ఇది చదరంగం రణరంగం అని ఎత్తేసారు, కానీ ఏమీ లేదు. అసలు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ కూడా ఏమీ కనపడలేదు. ఎవ్వరు కూడా ఒక వారం మించి ఉండలేదు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిన దారిని వెళ్ళిపోయారు. అది ఈరోజు సీజన్ 9 సీజన్ 9 ఇలా ఉందన్నమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. వైల్డ్ కార్డ్ ఎఫెక్ట్ అయితే ఏమీ కనపడలేదు. కామనర్సే బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ బాగా ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ లైన్లోకి వచ్చేసారు. ఇప్పుడు దాకా బిగ్ బాస్ తనూజాని, బిగ్ బాస్ ప్లస్ నాగార్జున గారు కలిసి తనూజాని బాగా కవర్ చేశారు. నిన్నటి నుంచి మొత్తం మీద ఒరిజినల్గా మాట్లాడటం మొదలెట్టారు. నిన్న ఎపిసోడ్లో తనూజ అంటే ఏటో అన్నది తెలిసిపోయింది. తనకి పతనం ప్రారంభమైందనే అనుకోవాలి. అంతకంతకి ఇప్పుడు ఈరోజు కూడా అలాగే ఉంది. ఈరోజు ఇమానియల్ అసలు హెల్ప్ చేయలేదని చెప్పింది. అసలు హెల్పింగే లేదు ఇమానియల్ అని చెప్పుకుని ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. మాట్లాడితే అబద్ధం ఆడుతుంది తనూజ. ఈరోజు ఇమానియల్ హెల్ప్ లేకుండా ఏ ఎపిసోడ్లో ఉందో చూపించమంటే చూపిస్తారు నాగ్ సార్ గారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఇమానియల్ హెల్ప్ ఉన్నాడు. ఏడిస్తే కవర్ చేసేవాడు. 2 వీక్స్ నుంచి వెళ్ళట్లేదు అనుకుంటా. 2 వీక్స్ నుంచి వెళ్ళినంత మాత్రాన నువ్వు అసలు హెల్పే చేయలేదు, నీ వల్ల నాకు ఉపయోగం లేదు అన్నట్టు మాట్లాడుతుంది. అవసరం తీరాక అలాగే ఉంటుంది అన్నమాట. సో బిగ్ బాస్ విన్నర్ రేస్లోంచి మ్యాక్సిమం తనూజ తప్పుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ పతనం ఆవిడే కోరుకుంటుంది. నాకు బిగ్ బాస్ హౌస్లో హెల్ప్ చేయలేదని, ఇమానియల్ సపోర్ట్ లేదని ఈ విధంగా మాట్లాడుతుంది. మరి ఏం చెప్పుకోవాలి మరి మనం? డెమాన్ పవన్ అసలు రేసులోనే లేడు. టాప్ 5లో ఉంటాడా ఉండడా అనుకున్నాము. డెమాన్ పవన్ని రేసులోకి తీసుకొచ్చింది మాత్రం తనూజాని. ఎందుకంటే డెమాన్ పవన్ నిన్న అతని మీద చాలా నిందలు వేసింది. తను నన్ను భయపడుతున్నాడని, ఆమె చెయ్యేస్తున్నాడని లేనిపోయిన ఆరోపణలు చేసింది. ఆ విషయాన్ని నాగార్జున గారు కరెక్ట్గా నిలదీసి అడిగారు. అది చాలా బాగుంది. నేను ఎపిసోడ్కి అదే హైలైట్. నాగార్జున గారు ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకి కరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. సో డెమాన్ పవన్ మళ్ళీ రేసులోకి వచ్చేసాడు. రీతు ఎలాగే రేస్లోనే ఉంది. తింగ వేషాలు వేస్తుంది, కానీ రీతు ఫస్ట్ నుంచి రేస్లోనే ఉంది. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలని ఓడిపోయినట్టు అనిపించింది, కానీ చెప్పుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో కావాలనే ఓడిపోయాడు. అందరికన్నా ముందర పెట్టేసి ఒక్కటి సర్దడానికి చాలా టైం తీసుకున్నాడు. సో అది కావాలనే ఓడిపోయాడు అనిపించింది. దానికోసం నాగ్ సార్ గారు కూడా అడిగారు, నువ్వు కావాలని ఓడిపోయావా అని. దానికి పవన్ కళ్యాణ్ లేదండి, నేను అది పెట్టడానికి అడ్జస్ట్ అవ్వలేదని పవన్ కళ్యాణ్ ఏదో చెప్పుకున్నాడు. బట్ ఆ విషయం కూడా తనూజ లేదు, మీరు పవన్ కళ్యాణ్ నాకు కావాలనే ఓడిపోయినట్టు మాట్లాడారు, నేను గేమ్ ఆడినట్టు చెప్పారు, అది ఇది అని కవర్ చేసుకుని అది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలతో అనుకుంటారు కదా, అలాగ అయిపోయింది అనమాట. సో తనూజ అంతకంతకి దిగిపోతుంది అని చెప్పుకోవాలి. ఈరోజు దివ్య ఎలిమినేషన్ అయిపోద్దని చెప్పుకున్నాం నిన్న. బట్ అన్ఫార్చునేట్లీ గౌరవ్ వెళ్ళిపోయాడు. ఏదో మ్యాజిక్ జరిగింది. నిన్న అందరూ కూడా దివ్య వెళ్ళిపోతుందని చెప్పారు. సో ఈరోజు దివ్య వెళ్ళలేదు, గౌరవ్ అయితే వెళ్ళిపోయాడు. గౌరవ్ కోసం తనూజాని అడిగారు, గోల్డెన్ పవర్ ఉపయోగిస్తావా అని. లేదు సార్, నేను ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తాను, గౌరవ్ను పంపించాడు అన్నారు. సో ఈ రోజుతోటి గౌరవ్ ఎలిమినేషన్ అయిపోయాడు. అండ్ తనేజ గారి దగ్గర ఉన్న గోల్డెన్ పవర్ కూడా వేస్ట్ అయిపోయింది. సో ఈరోజు ఆ విధంగా దివ్య సేఫ్ అయింది అనమాట. దివ్యని కానీ సేఫ్ చేయకుండా తనూజ గారు కానీ గౌరవ్ కానీ వాడుంటే తనూజ ఇంకా డౌన్ఫాల్ అయిపోను అనమాట. సో ఒక రకంగా సేఫ్ అనే చెప్పుకోవాలి. బాగానే గేమ్ ఆడింది. గౌరవ్ని పంపించడమే కరెక్ట్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం. ఇది ఈరోజు జరిగింది. రేపు నామినేషన్లో పవర్ అంతా తనూజ గారికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నామినేషన్స్ అన్నీ తనూజ గారి చేతిలోనే ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మొత్తం మీద 10 మందిలో తనూజ గారు తప్పించి అందరూ నామినేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇమానియల్ మొత్తం మీద నామినేషన్లోకి వచ్చాడని తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా కరెక్ట్గా తెలియదు.
మొత్తం మీద నామినేషన్ వస్తే ఇమానియల్కి టెన్షన్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఇంకా 5 వారాలే ఉంది. సో ఫ్యామిలీ వీక్ కూడా అవ్వలేదు, నెక్స్ట్ వీక్ అనుకుంటా ఫ్యామిలీ వీక్. నామినేషన్లోకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఉండొచ్చు, ఫ్యామిలీ వీక్లో ఎలిమినేషన్ చేయరనమాట. సో ఆ విధంగా మళ్ళీ సేవ్ అవుతాడేమో ఇమానియల్, చూడాలి. ఎవరు ఇచ్చినా సరే ఎవరు రాకపోయినా సరే నెక్స్ట్ వీక్ సాధారణంగా ఎలిమినేషన్ అనేది ఉండకపోవచ్చు. లేదంటే ఆ పై వచ్చే వారం అన్నా పెడతారు నో నామినేషన్ అన్నది. మొత్తం మీద ఏదో జరుగుతుంది. సో అది ఈరోజు జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.